తెలంగాణ జై జై తెలంగాణ. ఎమ్మెల్యే గారు అంత ఆవేశంతో మాట్లాడి చెప్పిండు ఒక్కటే ముచ్చట. రైతులకి రాష్ట్రంలో మేలు చేయగలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే. ఎందుకనంటే ఆయన కూడా ఒక రైతు కాబట్టి, రైతు కష్టం తెలిసిన వాడు కాబట్టి అని గట్టిగా భరోసానిచ్చిండు మన ఎమ్మెల్యే గారు. మన కవితక్క వేదిక మీదనే కూర్చొని ఉన్నది. ఆయన మనసులో, అక్క మనసులో చాలా చాలా మాటలు ఉన్నాయి. మీ అందరినీ చూసేసరికి ఉప్పొంగిపోతుంది. మీ అందరినీ కళ్ళు చూస్తే కుటుంబ సభ్యులను చూసినంత ఆనందపడుతుంది. పార్లమెంటు సభ్యురాలుగా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా అక్క ఉన్నందుకు మనందరికీ నిజంగా చాలా అదృష్టవంతులం. చాలా చురుకైన మంత్రిగా చిన్న వయసులోనే పార్లమెంటు వేదికగా తెలంగాణ సమస్యల్ని తూర్పారబడుతున్నటువంటి ఒక మహిళా నేతగా, మన ఆడబిడ్డగా కవితక్కను మరొక్కసారి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అక్కలు, చెల్లెళ్లు, తమ్ముళ్లు, అన్నలు, రైతులు, కూలీలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, పుర ప్రముఖులు అందరూ కలిసి గట్టిగా ఒక్కసారి చప్పట్లతో కవితక్కకు మద్దతును మన అందరం తెలియజేద్దాం. చేతులు ఎన్నున్నాయో అన్నీ మధ్యలో లేస్తలేవు. చేతులు ఎన్నున్నాయని జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ సమస్యల్ని ఎత్తేర్చిన యవసము, రైతేర్చిన రాజ్యము, ఉండదు బాగుండదనే సామెతొకటి ఉండెను. అది రైతు బంధు పథకంతో రద్దయిపోతుండెను. ఈ సామెత నిజమేనా కాదా? చిన్న ఉన్నప్పుడు మా తాత చెప్పిండు మాకు. ఎత్తేర్చిన యవసము, రైతేర్చిన రాజ్యము, ఉండదు బాగుండదనే సామెతొకటి ఉండెను. అది నేడు రైతు బంధు పథకంతో రద్దయిపోతుండెను. ఎవరు చేసిండ్రు ఈ రద్దును? మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరుడితో రైతే రాజన్న మాట నిజమైపోతుండెను. రైతు బంధు పథకం వచ్చనే, రైతుల ముఖముల తిరునవ్వు తెచ్చనే తెలంగాణలా. రైతు బంధు పథకం వచ్చనే, రైతుల ముఖముల తిరునవ్వు తెచ్చనే తెలంగాణలా. ఎత్తేర్చిన యవసము, రైతేర్చిన రాజ్యము, ఉండదు బాగుండదనే సామెతొకటి ఉండెను. రైతు బంధు పథకంతో రద్దయిపోతుండెను. రైతు బంధు పథకం వచ్చనే, రైతుల ముఖముల తిరునవ్వు తెచ్చనే తెలంగాణలా. రైతు బంధు పథకం వచ్చనే, రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణలా. రైతు బంధు పథకం వచ్చనే, రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణలా. ఆకులు రాలిన చోటే కొత్త చిగురు మొలిసినట్టు, ఆకులు రాలిన చోటే కొత్త చిగురు మొలిసినట్టు, అప్పులు తొలిగి నింగిన చుక్కలన్నీ మెరిసినట్టు, అప్పులు తొలిగి నింగిన చుక్కలన్నీ మొలిసినట్టు, ఇకటి గమ్మిన బతుకుల సూర్యుడే పొడిసినట్టు, ఇకటి గమ్మిన బతుకుల సూర్యుడే పొడిసినట్టు, అన్నదాత వెన్నుకు వెయ్యేందుల బలమిచ్చినట్టు. ఏమొచ్చింది? రైతు బంధు పథకం వచ్చనే, రైతుల ముఖముల తిరునవ్వులొచ్చనే తెలంగాణలా. రైతు బంధు పథకం వచ్చనే, రైతుల ముఖముల తిరునవ్వులొచ్చనే తెలంగాణలా. రైతు బంధు, రైతు బంధు, రైతు బంధు పథకం వచ్చనే, రైతుల ముఖముల తిరునవ్వులొచ్చనే తెలంగాణలా. రైతు బంధు పథకం వచ్చనే, రైతుల ముఖముల తిరునవ్వులొచ్చనే తెలంగాణలా. పటాపాసు పుస్తకాలతో కేసీఆర్ పట్టని సంతోషమిచ్చనే ముఖ్యమంత్రి గారు. పటాపాసు పుస్తకాలతో కేసీఆర్ పట్టని సంతోషమిచ్చనే ముఖ్యమంత్రి గారు. ఎక్కడన్నా అక్కడ కూర్చోవాలి వచ్చిన వాళ్ళంతా. సరిపోకపోతే ఇంకా నెక్స్ట్ క్యాలరీ ఉంది, ఆ క్యాలరీలో పోవాలి. ఆ కూర్చున్న వాళ్ళ మీద వరదు. దయచేసి కొంచెం ఇంకా జరిగి నిలబడండి భయ్యా. రైతు బంధు చెక్కులు అందుకున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తురే. రైతు బంధు చెక్కులు అందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైతు అని పిలువబడే ప్రతి ఒక్కరికి చెక్కును అందించిందా లేదా? రైతు బంధు చెక్కు ఎవరికి వచ్చిందనంటే రాజకీయేతరంగా, ఏ రాజకీయ పార్టీలను చూడకుండా వీడు మన పార్టీడు కాకపోయినా, మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు,
భూమి ఉన్న ప్రతి రైతుకు చెక్కునిచ్చింది. సందులో సాయంత్రం పూట పోయి ఎంఆర్ఓ ఫోన్ చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు కూడా చెక్కులు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పొద్దుగాలు లేచి ధర్నాలు చేసి మన బతుకు బర్బాద్ చేసి. నిజమేనా కాదా ఈ మాట? పునాసయ సంగి పంట పెట్టుబడికి సాయము, అన్నదాతలందరికీ ఆనందపు సమయము, అన్నదాతలందరికీ ఆనందపు సమయము, అన్నదాతలందరికీ ఆనందపు సమయము. పునాసయ సంగి పంట పెట్టుబడికి సాయము, అన్నదాతలందరికీ ఆనందపు సమయము, అన్నదాతలందరికీ ఆనందపు సమయము, అన్నదాతలందరికీ ఆనందపు సమయము. రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయము, రైతు బంధు పథకము పెంచింది గుండె ధైర్యము, రైతు బంధు పథకము పెంచింది గుండె ధైర్యము, రైతు బంధు పథకము పెంచింది గుండె ధైర్యము. ఇక కోటి ఎకరాల మాగాన తెలంగాణము, చేతికేమో చెక్కులొచ్చనే రైతులా. పైసలు ఇస్తే వాడు వీడు బ్రోకర్ మధ్యలో ఏమైనా పట్టుకపోయి రైతు ఆగమవుతాడని మన రైతు బిడ్డ ప్రధానమైన రైతు మన కేసీఆర్ సార్ డైరెక్ట్ ఏం చేసిండు? చేతికేమో చెక్కులు ఇచ్చనే రైతులా, పట్టాపాసు బుక్కులొచ్చనే తెలంగాణలా, చేతికేమో చెక్కులొచ్చనే రైతులా, పట్టాపాసు పుస్తకాలతో తెలంగాణలా. ఎకరానికి ఎన్ని వేలు వచ్చినాయో కూర్చున్న రైతు బిడ్డలు అందరు చేతులెత్తి చెప్పాలి. ఎకరానికి ఎన్ని వేలు ఇస్తున్నాడు మన సారు? ఎన్ని వేలు? చేతికి ఎన్ని వేలు ఉంటాయో అన్ని వేలు ఇస్తున్నాడు. అవునా కాదా? ఒక్క చెయ్యికి ఎన్ని వేళ్ళు ఉంటాయో ఒక ఎకరానికి అన్ని వేల రూపాయల పెట్టుబడి సహాయం ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎవ్వరూ లేరని ఢంకబదించి నిజామాబాద్ గడ్డ మీద రైతు బిడ్డల మందరం గర్వంగా చెప్పాలి. ఎకరానికి 5,000 రైతుల సాయము, పండుగోలే మారిపోయను వ్యవసాయము, పట్టాపాసు పుస్తకాలతో కేసీఆర్ పట్టని సంతోషమిచ్చనే ముఖ్యమంత్రి గారు. పట్టాపాసు పుస్తకాలతో కేసీఆర్ పట్టని సంతోషమిచ్చనే ముఖ్యమంత్రి గారు. ఎకరానికి 5,000 సాయము, పండుగోలే మారిపోయను వ్యవసాయము. ఎకరానికి 5,000 సాయము, పండుగోలే మారిపోయను వ్యవసాయము. రైతే రాజన్నది నిజమే అవుతున్నది, వ్యవసాయమన్నది పండుగ అవుతున్నది, వ్యవసాయమన్నది పండుగ అవుతున్నది, వ్యవసాయమన్నది పండుగ అవుతున్నది. అధిక వడ్డీ అప్పుల తిప్పలు తప్పనున్నవి, ఆత్మహత్యలన్నవి అంతం అవుతున్నవి, ఆత్మహత్యలన్నవి అంతం అవుతున్నవి, ఆత్మహత్యలన్నవి అంతం అవుతున్నవి. రైతు బీమా పథకము మన కండగానే ఉన్నది. సాఫ్ట్వేర్ కంపెనీ